యాక్టింగ్ చాలా బాగుంది. చాలా కొత్తగా చూసినాం మహేష్ బాబుని మేము. బాగుంది. శ్రీలీల డాన్స్ చాలా బాగా చేసిండ్రు ఇద్దరు, సూపర్. ఇప్పుడు వరకు మహేష్ బాబు గారు డాన్స్ అలా చూడలేదు. నెక్స్ట్ లెవెల్ అన్న. నెక్స్ట్ 3 years కనిపించకపోయినా పర్లేదు, జై సూపర్ స్టార్. నెక్స్ట్ 3 సంవత్సరాలు రాజమౌళి చేతిలో పడినా పర్లేదు. దీంతో మస్తు బాస్ సంక్రాంతి అల్లుడు వచ్చాడు, సంక్రాంతి అల్లుడు వచ్చాడు. జై బాబు. సూపర్ అన్న, బ్లాక్ బస్టర్ మూవీ చాలా బాగుంది. సూపర్ సాంగ్ అయితే. మహేష్ బాబు యాక్టింగ్ కానీ లేకపోతే శ్రీలీల ఎనర్జీ కానీ, దానికి తోడు మహేష్ బాబు గారి ఎనర్జీ కానీ, వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్ కానీ, అలాగే ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది. మంచిగా ఉంది సినిమా, చూడొచ్చు ఒకసారి. తమన్ మ్యూజిక్ నాకెందుకో మంచిగా చేశాడు. త్రివిక్రమ్ గారి స్టోరీ ఎప్పుడైనా మామూలుగా ఉంటుంది కానీ ప్రెజెంటేషన్ చాలా బాగుంది. అండ్ క్లైమాక్స్, డైలాగ్స్ అండ్ క్లైమాక్స్ బాగా లేపాయి. ఎమోషనల్గా చాలా వర్కౌట్ అవుతుంది. మెయిన్ ఎమోషన్, ఫైట్ సీన్స్ అదిరిపోయాయి, చాలా బాగున్నాయి. యావరేజ్ అనిపించింది సినిమా. అంటే రేపు వచ్చే సినిమాల మీద ఆధారపడి ఉంటుంది ఈ సినిమా. ఆల్రెడీ మన హనుమాన్ ఇట్టే, ఇది కొంచెం అంతా అలా వైకుంఠపురము అది ఇది కొంచెం మిక్స్ చేశాడు. కొంచెం స్లో ఉంది. సెకండ్ హాఫ్ రొట్ట అనిపించింది. ఫస్ట్ హాఫ్ కొంచెం పర్లేదు. ఆ సాంగ్ తప్ప ఏమి లేదు. కుర్చీ మడత పెట్టి అంతే, అంతకుమించి ఏం లేదు. మహేష్ బాబు లుక్ డిఫరెంట్ ఉందన్న. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుందన్న. త్రివిక్రమ్ మార్క్ అయితే పక్కా కనిపిస్తుంది సినిమాలో. బాబులకే బాబు, మహేష్ బాబు. త్రివిక్రమ్ గారు, మీ దగ్గర కథలు లేకపోతే నా దగ్గర కథలు లేవని చెప్పండి. తమిళ సినిమాలు ఏమన్నా ఉంటే ఆ తమిళ సినిమాలని తెలుగులో రీమేక్ చేసుకోండి. కానీ కొత్త కథలు, అత్తారింటికి దారేది లాంటి కథని మాడిపోయిన దోశని అడిదిప్పి ఇడిదిప్పి అదే జనం మీద వదిలే అర్ధరాత్రి 2 గంటలకు మా నిద్రను మటుకు కుర్చీ మడతపెట్టి చెడదొప్పకండి. కంటెంట్ లేకుండా సినిమాలు రాయొద్దు అంటున్నా.